తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ. కనీస వేతనాల బోర్డు చైర్మన్ సభ్యులుగా స్వతంత్ర వ్యక్తులను కాకుండా ట్రేడ్ యూనియన్లకు చెందిన వారిని నియమించడంపై ఈ చర్య. చైర్మన్గా జనక ప్రసాద్, సభ్యుడిగా ఎస్ నరసింహారెడ్డిల నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు. 2 చోట్ల అంచనా వ్యయంలో 40% మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మంత్రి మండలి ఆమోదం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావు సిట్ అధికారులకు వివరణ. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన వరుణ్ పురుషోత్తం, బూనేటి చాణక్య తనతో పాటు 50 రోజులు తన ఫ్లాట్లో ఉన్నట్టు వెల్లడి. కానీ ఈ కేసుతో వారికి సంబంధం ఉన్నట్టు తనకు తెలియదంటూ స్పష్టం. నిన్న సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం. ఎన్డీపీ ప్రాజెక్టు క్రింద 2000 కిలోమీటర్ల మేర రహదారులను 1000 కోట్లతో అభివృద్ధి చేయాలంటూ ఆదేశం. ఈ అంశంపై 15 రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలంటూ ఆదేశాలు జారీ. ఏపీలో త్వరలో డ్వాక్రా మహిళల చేతికి రానున్న డ్రోన్లు. వ్యవసాయంలో సాయపడేందుకు వీటిని రాయితీపై అందించనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. డ్రోన్ ధర 10 లక్షల రూపాయలు కాగా 8 లక్షల రూపాయలు రాయితీగా లభిస్తూ రుణంగా అందించాలంటూ నిర్ణయం.